తిరుమలకి భక్తులు పోటెత్తారు. వీఐపీలతో పాటు భారీగా సామాన్య భక్తులు తరలివచ్చారు. వరుసగా సెలవులు రావడంతో రద్దీ పెరిగింది. తమిళనాడులో ఎన్నికలు ముగియడంతో పోటీ చేసిన అభ్యర్థులు దర్శనానికి వస్తున్నారు. తిరుమలకి వెళ్లే కాలిబాటలు భక్తులతో కిటకిలాడుతూ ఉన్నాయి. తిరుమలలో భక్తుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. కొనసాగుతున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున తిరుమలకి భక్తులు తరలి వస్తున్నారు. అయితే తిరుమల కాలిబాటలు ఇప్పటికే కూడా భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ 2 నెలల పాటు కూడా తిరుమలకి పెద్ద ఎత్తున అంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా చాలా ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఎందుకంటే సెలవులు కొనసాగుతున్న నేపథ్యంలో పిల్లలకి సంబంధించి 10th క్లాసు ఇట్లా హాలిడేస్ అన్ని కూడా కొనసాగుతున్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. చూడండి, వీళ్ళందరూ కూడా నామం పెట్టుకుని ఇట్లా స్వామివారి ఇక్కడ ఎందుకంటే అలిపిరి మెట్ల నుంచి కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. బాగానే ఉండదు అన్న. ఇప్పటికీ ఎవ్రీ 3 years ఈసారి థర్డ్ టైం మీద వచ్చేది. ఇప్పుడు అలా అలిపిరి మెట్లతోనే వెళ్తాము. ఏ దర్శనం? ఫ్రీ దర్శనం. ఫ్రీ దర్శనం. ఎంత టైం పడుతుందంటే మ్యాక్సిమం ఈ రోజు వెళ్తే రేపు మార్నింగ్ కల్లా అయిపోవచ్చు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము వికారాబాద్ నుంచి వచ్చాం. వికారాబాద్. ఎట్లా ఉందండి సార్ తిరుమల? రష్ బాగానే ఉంది సార్. మేము ఇప్పుడు యజ్ఞం దగ్గర యజ్ఞయాగాలు కంప్లీట్ చేసుకొని పైకి వెళ్తాము. 1 గంట నుంచి 4 గంటల వరకు దర్శనం ఉంది. దర్శనానికి వెళ్తాము. యజ్ఞం తర్వాత ఫోర్త్ ఏం పేరు? సుశాంత్. నడిచి వెళ్తున్నావు అలిపిరి స్టెప్స్ నుంచి. చెప్పండి మేడం, స్వామి దర్శనం ప్రతి సంవత్సరం వస్తుంటారా? ప్రతి సంవత్సరం వస్తున్నాము. మొన్న కూడా మేము సేవకు వచ్చినాము. సేవకు వచ్చి కూడా డిసెంబర్లో సేవకు వచ్చి కూడా సేవకు మాకు మంచిగా దర్శనం ఇచ్చాడు దేవుడు. మాకు మంచిగా అయింది దర్శనము. దేవుని దగ్గర కూడా పడ్డది డ్యూటీ మాకు. రష్ బాగానే ఉంది. 4 గంటలు పడుతుంది అని చెప్పారు. సో మొత్తం మీద ఒకసారి మనం చూస్తే ఇటు సైడ్ అంతా కూడా ఇక్కడ ఇది అలిపిరి స్టెప్స్. ఇక్కడ నుంచి కూడా నడిచి వెళ్తూ ఉంటారు. దాదాపుగా 5-6 గంటల సమయం ఉంటే తప్ప తిరుమలకి నడుచుకుంటూ వెళ్ళారు. ఇలా నడుచుకుంటూ వెళ్లే భక్తులు ప్రస్తుతం తిరుమలకి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా ప్రాంతాలు ఇప్పటికే హాలిడేస్ ప్రారంభమయ్యాయి 23వ తారీఖు నుంచి. అందువల్లనే తిరుమలకి విపరీతంగా భక్తుల రద్దీ కొనసాగుతుంది. మరోవైపు ఇటు సైడ్ చూస్తే కనుక మొక్కులు అంటే ఈ హాలిడేస్ రావడం విద్యార్థులు ఉత్తీర్ణమైన విద్యార్థులంతా కూడా వాళ్ళు ఈ విధంగా స్వామివారికి ప్రతి మెట్టుకు కూడా కర్పూరం వెలిగించుకుంటూ ఆ రకంగా వెళ్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? సంతవేలూరు సుల్లూరుపేట నుంచి వస్తాం. సుల్లూరుపేట నుంచి. ఏం మొక్కున్నారు స్వామిని? మా పాపకు బాగా అయిపోతుంది. హెల్త్ ఇష్యూస్ ఉంటే బాగా అయిపోతే మొక్కున్నారు. బాగా అయిపోయింది సార్. చూడండి, వీళ్ళందరూ ప్రతి మెట్టుకు కూడా ఈ కర్పూరం వెలిగించుకుంటూ కూడా వీళ్ళందరూ కూడా స్వామి దర్శనానికి వెళ్తున్నారు. చూడండి, తిరుమలలో ఉన్నటువంటి క్యూ లైన్లు, అదే విధంగానే అంటే ఆలయం వెనుక ఉన్నటువంటి వైకుంఠం కంపార్ట్మెంట్ తో పాటు ఉన్నటువంటి 31 కంపార్ట్మెంట్ నిండిపోయి దాదాపుగా కిలోమీటర్ల వరకు కూడా భక్తులు క్యూ లైన్లో వేచి ఉంటున్నారు. స్వామి దర్శనానికి 15 నుంచి 20 గంటల సమయం పడుతూ ఉంది. ఒక రోజంతా ఉంటే తప్ప శ్రీవారి దర్శనం దొరకడం లేదు. బట్ అందువల్లనే భక్తులు తిరుమలకు వచ్చిన భక్తులు కాస్త సమయంను పాటించి ఎక్కడ కూడా తోపులాట్లకి తొక్కిసలాట్లకి ఆస్కారం లేకుండా స్వామి దర్శనం చేసుకుని వెళ్ళాలంటున్నారు. ముందు వచ్చిన భక్తులకి ముందు అన్న పద్ధతిలోనే ఈ గదులు కాటేజీలు కూడా టీటీడీకి సంబంధించి కేటాయింపులు జరుగుతున్నాయి. హైదరాబాద్ ఏంటి ఎట్సారి ప్రతి మెట్టుకు పెట్టుకోబోతున్నారు? ఏం మొక్కున్నారు? పెళ్లి తొందరగా కావాలని మొక్కుకున్నా సార్. పెళ్లి కావాలని అందరికి. మనకు నాకు దర్శనం కోసం వచ్చినాం సార్. హైదరాబాద్ నుంచి లాంగ్ ఇక్కడికి. ప్రతి స్టెప్ కి ఇట్లా పెట్టుకుంటూ పోతాం సార్ మొక్కు. ఇది ఇంకా చూపించండి, భక్తులకు చూపించండి. చూడండి, ఈ భక్తులకు సంబంధించి పూర్తిగా కూడా అంటే తనకి మ్యారేజ్ అవ్వాలని చెప్పి కూడా స్వామిని కోరుకున్నట్లు, అందువల్లనే ప్రతి మెట్టుకు కూడా ఈ రకంగా పసుపు కుంకుమ ఇవన్నీ కూడా పెట్టుకొని వెళ్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఆల్ ద బెస్ట్ అండి. ఓకే, సో మొత్తం మీద ఒకసారి చూస్తే గానీ శ్రీవారి దర్శనానికి సంబంధించి మాత్రం ఒక రోజంతా సమయం పడుతుంది. స్వామివారి దర్శనానికి సంబంధించి తిరుమలకి వెళ్ళిన భక్తులు అక్కడ గదులు కాటేజీలు తీసుకున్న తర్వాత ఈ విధంగా తలనీలాలు సమర్పించడానికి కూడా అత్యంత త్వరగా ఏర్పాట్లు చేసే విధంగా కూడా టీటీడీ ఇప్పటికే కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. మరోవైపు ఈ 1వ తారీఖు నుంచి కూడా పూర్తి స్థాయిలో వీఐపీల సంఖ్యను తగ్గించాలనే ఆలోచన టీటీడీ చేస్తూ ఉంది. ఎందుకంటే ఈ 2 నెలల పాటు కూడా కంప్లీట్ గా కూడా స్వామి దర్శనానికి సంబంధించి వీఐపీలు పెద్ద సంఖ్యలో వస్తారు. అందువల్ల వాళ్ళని కన్నా కాస్త తగ్గించగలిగితే కన్నా ఆ సామాన్య భక్తులకు మరింత వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు 3 గంటల సేపు వీఐపీల లైన్ నడుస్తూ ఉంటుంది. అలాంటి దాన్ని పూర్తి స్థాయిలో తగ్గించి కేవలం ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వారికి మాత్రం అవకాశం కల్పించి ఈ సిఫారసు లేఖలన్నింటినీ కూడా రద్దు చేయాలనే ఆలోచన కూడా టీటీడీ చేస్తున్నారు. సో దానివల్ల సామాన్య భక్తులకు మరింత వెసులుబాటు వచ్చే అవకాశం అయితే అందువల్ల
ప్రతిరోజు 80 నుంచి 90 వేల మంది వరకు కూడా స్వామిని దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ 2.5 నెలల పాటు మాత్రం చిన్నపిల్లలు, వయోవృద్ధులు ఇట్లా వచ్చేటటువంటి పిల్లల్ని తీసుకొని వచ్చే భక్తులు మాత్రం కాస్త జాగ్రత్తలు తీసుకొని తిరుమలకి రావాలంటూ కూడా టీటీడీ ఇప్పటికే కూడా విజ్ఞప్తి చేస్తుంది. ముఖ్యంగా క్యూలైన్లో వెళ్లే సందర్భంలో ఎక్కడా కూడా తోపులాట్లకి గురి కాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో మొత్తం మీద రద్దీ అనేది తిరుమలకి అనూహ్యంగా పెరిగింది. అందువల్ల టీటీడీ కూడా భారీ ఏర్పాట్లు చేస్తుందనే మనం చెప్పొచ్చు. చూద్దాం, రేపటి నుంచి కూడా మరికొన్ని చర్యలు టీటీడీ కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపినాథ్, ఐ న్యూస్, అలిపిరి పాదాల నుంచి.